ప్రతిభకు ప్రోత్సాహం తోడైతే ఆ ప్రతిభ రెట్టింపు అవుతుంది. మరింత బాగా పనిచేయాలన్న ఉత్సాహం వస్తుంది. నిస్వార్థంగా చదువు చెప్పే ఉపాధ్యాయులకైతే ఆ ఉత్సాహం ఉరకలు వేస్తుంది. భావి భారత పౌరులను తీర్చిదిద్దేవారు కావడంతో అలాంటి ప్రతిభ కలిగిన ఉపాధ్యాయులను గుర్తించి పురస్కారాలను ప్రదానం చేస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. విద్యాబోధనలో అత్యుత్తమ ఫలితాలు రాబట్టిన వారిని ప్రతి సంవత్సరం సత్కరిస్తున్నాయి. అలా తెలుగు రాష్ట్రాల నుంచి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు మారం పవిత్ర, తిరుమల శ్రీదేవి. బోధనలో వైవిధ్యమే ఈ టీచర్ల జాతీయ స్థాయి పురస్కారానికి ఎంపికయ్యేలా చేసింది. మరి ఏమిటి వీరి ప్రత్యేకత? ఇతర అధ్యాపకులకు వీరు ఎలా ఆదర్శంగా నిలుస్తున్నారు? అక్షరాలు దిద్దించే వాత్సల్యం, పాఠాలు బోధించే నైపుణ్యం, జీవితాన్ని తీర్చిదిద్దే కర్తవ్యం, వీటన్నింటి కలబోతే ఉపాధ్యాయులు. అవార్డులు ప్రశంసలతో సంబంధం లేకుండా వృత్తి ధర్మానికి కట్టుబడి విద్యార్థులే లోకంగా విధులు నిర్వహిస్తుంటారు ఉపాధ్యాయులు. అలాంటి వారిలో మరింత ప్రత్యేకం ఈ టీచర్లు. కారణం, పుస్తకాల్లోని అంశాలను విద్యార్థులకు బోధించడం వరకే కాక వారికి మరింత సులభంగా అర్థమయ్యేలా వినూత్న పద్ధతులు తీసుకొచ్చారు. తరగతిలోని విద్యార్థులకు సులభంగా అర్థం అవ్వడంతో వారంతా ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. అందుకే జాతీయ స్థాయి అవార్డుకు ఎంపికయ్యారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఏటా అందించే జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు తెలంగాణ సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ పాఠశాలలో విధులు నిర్వహిస్తోన్న మారం పవిత్ర, విశాఖ జిల్లా భీమునిపట్నంలోని పండిట్ నెహ్రూ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తిరుమల శ్రీదేవి ఎంపికయ్యారు. మారం పవిత్ర నల్గొండ జిల్లా వేములపల్లి మండలం తడకమళ్ల గ్రామానికి చెందిన మారం శంకర్రెడ్డి, కళమ్మ దంపతుల కుమార్తె. 10వ తరగతి వరకు వేములపల్లిలోని తడకమళ్ల ప్రభుత్వ పాఠశాలలో, ఇంటర్, డిగ్రీ మిర్యాలగూడలోని ప్రైవేటు కళాశాలలో చదివారు. డిగ్రీ చదివే సమయంలో సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరికి చెందిన ఉపాధ్యాయుడు నాతాల మన్మథరెడ్డితో వివాహమైంది. పెళ్లి తర్వాత భర్త ప్రోత్సాహంతో బీఈడీ, ఎంఈడీ పూర్తి చేసి 2008 డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్గా ఉద్యోగం సాధించారు. 2009లో మొదట ఆత్మకూర్ ఎస్ మండలం రామన్నగూడెం యూపీఎస్లో జీవశాస్త్ర ఉపాధ్యాయురాలిగా విధులు చేపట్టారు. 2012 నుంచి 2015 వరకు గోరంట్ల జెడ్పీహెచ్, ఆ తర్వాత గడ్డిపల్లి జెడ్పీహెచ్ఎస్లో, ప్రస్తుతం పెన్ పహాడ్లో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. నేషనల్ అవార్డుకి ఎంపిక కావడం అనేది అంటే నేను చేసిన పనికి, అంటే మా విద్యార్థుల యొక్క పనికి గుర్తింపు వచ్చిందని నేను భావిస్తున్నాను సార్. ఈ సిచ్యువేషన్ అనేది అంటే ప్రతి టీచర్ తన లైఫ్ టైంలో ఇలాంటి ఒక సందర్భం ఉండాలని కోరుకుంటారు ఖచ్చితంగా. అది నాకు ఈ టైంలో వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. మారం పవిత్ర బోధన ప్రత్యేకతలేంటంటే తను 6 నుంచి 10 తరగతుల విద్యార్థుల కోసం కార్డ్ బోర్డ్ గేమ్స్తో పాటు తక్కువ ఖర్చుతో బోధనా సామాగ్రిని తయారు చేస్తున్నారు. వాటితో ఆడిస్తూ పాఠ్యాంశాలపై అవగాహన పెంచుతున్నారు. ప్రతి పాఠ్యాంశాన్ని విద్యార్థుల కళ్లకు కట్టినట్లుగా చిన్న వస్తువులు, వివిధ ఆకృతుల సాయంతో వివరిస్తున్నారు. తరగతి గదుల్లో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టూల్స్ ను వినియోగిస్తున్నారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న సైన్స్ పోటీలు, ఇన్స్పైర్, నేషనల్ చిల్డ్రన్స్ కాంగ్రెస్, అగస్త్య, అన్వేష, జిజ్ఞాస వంటి పోటీల్లో విద్యార్థులు పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నారు. సో ఏంటంటే రోల్ ప్లే ద్వారా పిల్లలకి బయాలజీ కాన్సెప్ట్స్ నేర్పించడము, ఐసీటీని ఉపయోగించి బయాలజీ నేర్పించడం. అంటే ఐసీటీని యూజ్ చేసి అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్ అర్థమయ్యేటట్టు చేయించడమే కాకుండా గేమిఫైడ్ కంటెంట్ కూడా చేయిస్తాను అనమాట. ఈ గేమిఫైడ్ కంటెంట్లో ఏమవుతుందంటే పిల్లలు ఈవెన్ చదవడానికి ఇష్టపడని వాళ్ళు కూడా ఏంటంటే ఐఏపీ ప్యానల్ దగ్గరకు వచ్చి గేమ్ ఆడుతూ నేర్చుకోవడానికి ఇష్టపడతారు. నేను అన్ని ఏరియాస్ దాదాపు ఇప్పుడు పిల్లలతో ఏంటంటే ప్రతి సంవత్సరము మనకు సైన్స్ కాంపిటీషన్స్ అవుతాయి. అలాంటి కాంపిటీషన్స్లో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయిస్తాను. ఈ ఇన్స్పైర్ కావచ్చు, నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ కావచ్చు, ఇంటింటా ఇన్నోవేటర్ కావచ్చు, అగస్త్య, జిజ్ఞాస, అన్వేషణ లాంటి ప్రోగ్రామ్స్, ఇలాంటి వాటి అన్నింటిలో కూడా మా పిల్లలు సైన్స్ ప్రాజెక్ట్స్ ప్రెజెంట్ చేసేలా చూస్తానన్నమాట. ఇప్పటి వరకు 3 పాఠశాలల్లో పనిచేసిన పవిత్ర తనదైన శైలిలో విద్యార్థులకు అర్థవంతంగా బోధిస్తూ వారి చేతనే వివిధ ప్రయోగాలు చేయిస్తున్నారు. తన బోధనా విధానాలు నచ్చి చాలా మంది ఉపాధ్యాయులు సలహాల కోసం ఆమెకు తరచూ ఫోన్లు చేస్తుంటారు.
పవిత్రాస్ VTLM పేరుతో యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించారు పవిత్ర. జీవశాస్త్ర పాఠ్యాంశాల్లో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీని ఉపయోగించే విధానంపై వీడియోలు రూపొందిస్తున్నారు. తాను తయారు చేసిన 13 రకాల ఎగ్జిబిట్లను జాతీయ స్థాయి పోటీల్లో ప్రదర్శించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన దీక్షా పోర్టల్లో 99 వీడియో పాఠాలను అప్లోడ్ చేశారు. ఉపాధ్యాయులకు, విద్యార్థులకు తనదైన శైలిలో జీవశాస్త్ర బోధనలు అందిస్తూ ప్రత్యేక గుర్తింపు సాధించారు. అట్లనే ప్రస్తుతం నేను ఇంటరాక్టివ్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. ఇంటరాక్టివ్ కంటెంట్ ఏంటంటే గేమిఫైడ్ మోడ్లో ఉంటుంది. పిల్లలు దాంతో నేర్చుకోవడానికి ఇష్టపడతారు. ఇది తెలంగాణ విండోస్ యాప్లో, అదేవిధంగా shiksha.telangana.gov.in వెబ్సైట్లో ఇది పబ్లిష్ అవుతుంది. అక్రాస్ తెలంగాణ ఉన్న అన్ని స్కూల్స్లో విద్యార్థులు, టీచర్లు దీన్ని వాడుకోవచ్చు అన్నమాట. అలాగే టెక్స్ట్ బుక్లో ఉన్న 6th to 10th టెక్స్ట్ బుక్స్లో ఉన్న QR కోడ్స్లో కూడా నేను చేసిన డిజిటల్ రీసోర్సెస్ 90+ డిజిటల్ రీసోర్సెస్ దాంట్లో పబ్లిష్ అయినాయి. అవి పిల్లలు యూజ్ చేస్తున్నారు. అలాగే స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ద్వారా 20 డిజిటల్ లెసన్స్, TSAT ద్వారా ఒక 10 డిజిటల్ లెసన్స్, NMMS కోసం ఒక 13 డిజిటల్ లెసన్స్ చేశాను. ఇవన్నీ TSAT ద్వారా DD యాదగిరి ఛానల్ ద్వారా టెలికాస్ట్ అవుతున్నాయి. అలాగే ఇంకా నేను లో కాస్ట్ నో కాస్ట్ TLM యూజ్ చేస్తూ ఉంటాను. కార్డ్ గేమ్స్ అండ్ బోర్డ్ గేమ్స్ అని బయాలజీకి సంబంధించి ఒక 40 కార్డ్ గేమ్స్ అండ్ బోర్డ్ గేమ్స్ డెవలప్ చేశాను. విద్యార్థులకు వినూత్నంగా బోధిస్తూ ఇప్పటి వరకు అనేక అవార్డులు అందుకున్నారు టీచర్ పవిత్ర. 2019లో అక్షరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా ఉత్తమ టీచర్ అవార్డు, 2021లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డు, టెక్ మహీంద్రా సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం నిర్వహించిన సైన్స్ ఉపాధ్యాయ పోటీల్లో ట్రాన్స్ఫార్మింగ్ అవార్డు, 2023లో నేషనల్ సైన్స్ డే సందర్భంగా విక్రమ్ సారాభాయ్ టీచర్ సైంటిస్ట్ నేషనల్ అవార్డు, 2023-24లో రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డులు అందుకున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం నుంచి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికయ్యారు. తాను అందించిన ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకుని జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికవ్వడం గర్వంగా ఉందని పవిత్ర భట్ట మన్మథరెడ్డి అంటున్నారు. తమ పాఠశాలలో బోధిస్తున్న టీచర్కు జాతీయ అవార్డు చాలా సంతోషంగా ఉందని ప్రధానోపాధ్యాయుడు, విద్యార్థులు చెబుతున్నారు. జాబ్ వచ్చిన కాడి నుంచి కూడా తను నిత్యం కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ, కొత్త కొత్త బోధన పద్ధతులు ఇవన్నీ నేర్చుకుంటూ ఈ అవార్డుని సాధించింది. అంటే మనం మహిళల్ని ప్రోత్సహిస్తే ఎంతటి విజయాలన్నా సాధిస్తారని చెప్పుకోవడానికి ఉదాహరణ. తనకు జాతీయ అవార్డు రావడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. అనేకమైనటువంటి వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తూ పాఠశాల విద్యా బోధనలో, తరగతి గది బోధనలో కొత్త కొత్త TLM తయారు చేస్తూ లో కాస్ట్ నో కాస్ట్ మెటీరియల్ను ఉపయోగించి విద్యాబోధన చేస్తూ ICT ద్వారా, అట్లాగే ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానల్స్ ద్వారా విద్యాబోధన చేస్తున్నారు. అనేకమైనటువంటి వీడియోలను వారు తయారు చేశారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు QR కోడ్స్కి సంబంధించినటువంటి వీడియోలను వారు రూపొందించడం జరిగింది. వారు రాష్ట్ర స్థాయిలో SCRT డైరెక్టర్ గారి సూచనల మేరకు కరికులం డెవలప్మెంట్లో వారు సబ్జెక్ట్ టీచర్గా ఉన్నారు. కాబట్టి మరి వారికి అవార్డు రావడం అనేది సంతోషం. మా అందరికీ కూడా గర్వకారణంగా అనిపిస్తుంది. మా మండల విద్యాశాఖలో పనిచేసినటువంటి ఉపాధ్యాయురాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం అనేది మేమందరం కూడా సంతోషిస్తున్నాము. టీచర్ చాలా బాగా లెసన్స్ చెప్తారు. లెసన్స్ ఎండింగ్లోనే ఇంటరాక్టివ్ గేమ్స్, వీడియోస్ అన్నీ డిజిటల్ ప్యానెల్ మీద చూపిస్తారు. మేము బాగా అర్థం చేసుకుంటాం. మాకు రానిది మళ్ళీ చెప్తారు. టీచర్ లెసన్స్తో పాటు బయట యాక్టివిటీస్, ఎక్స్పెరిమెంట్స్తో పాటు బయట ప్రోగ్రామ్స్కి కానీ తీసుకెళ్తారు. మేము సైన్స్ ఫేర్లో స్టేట్ 2nd ప్రైజ్ వచ్చింది మా ప్రాజెక్ట్కి. క్రాప్ ప్రొటెక్టర్ ఫ్రమ్ అన్సీజనల్ రెయిన్స్ ప్రాజెక్ట్ మాది. యూఎస్ఏలో ఎలా ఉంటుందో ఇండియాకి డిఫరెన్సెస్, స్కూల్స్, అగ్రికల్చర్ అన్ని డిఫరెన్సెస్ వాళ్ళు మాట్లాడారు. అండ్ మాకు ప్రోగ్రామ్స్కి తీసుకెళ్లడం ద్వారా మా టాలెంట్ ఏంటో మాకు తెలిసింది. టీచర్ ఇట్లా పిక్చర్సే కాకుండా లివర్, హార్ట్ తెచ్చి మాకు ఎలా వర్క్ చేస్తున్నామని చెప్పడం వల్ల మాకు ఇంకా బాగా లెసన్ అర్థమవుతుంది. ఇంకా మాకు చాలా బాగా మార్క్స్ వస్తున్నాయి. టీచర్ ఇట్లా చెప్పినందుకు మాకు లెసన్స్ బాగా అర్థమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ప్రధానోపాధ్యాయురాలు తిరుమల శ్రీదేవి ఎంపికయ్యారు. ఈమె విశాఖ జిల్లా భీమునిపట్నం పండిట్ నెహ్రూ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆర్ట్ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ విభాగంలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకి ఎంపికయ్యారు. ఉపాధ్యాయ వృత్తిలో అనుభవం, బోధించే విధానం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్న విద్యాశాఖ నిపుణుల బృందం జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకి ఎంపిక చేశారు.
జిల్లా స్థాయిలో జిల్లా విద్యాశాఖ అధికారి, రాష్ట్ర స్థాయిలో కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, జాతీయ స్థాయిలో కేంద్ర విద్యాశాఖ అధికారులతో కూడిన బృందం పరిశీలించిన అనంతరం ఈ అవార్డుకి ఎంపిక చేశారని తిరుమల శ్రీదేవి తెలిపారు. అవార్డుకి ఎంపికైన సందర్భంగా పాఠశాలలోని తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా పూలవర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు. పుస్తకాల్లోని పాఠ్యాంశాలనే కాక విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో సులభమైన బోధనా పద్ధతుల్ని తీసుకొచ్చిన ఉపాధ్యాయురాళ్లకు జాతీయ అవార్డు రావడంపై పలువురు అభినందిస్తున్నారు. ఈ ఉపాధ్యాయురాళ్లు విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధిస్తూ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుంటున్నారు. ఏ టీచర్కైనా ఇంతకు మించిన సంతృప్తి ఏముంటుందని జాతీయ అవార్డుకి ఎంపికైన మారం పవిత్ర, తిరుమల శ్రీదేవిలు అంటున్నారు.